అందరికి వందనాలు. మరి ఈరోజు దేవుని మాట ఒకసారి మనం పరిశీలన చేస్తే కీర్తన గ్రంథం 34 అధ్యాయము 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా! ఎంత చక్కని మాట అండి. నిజంగా సింహపు పిల్లలు కూడా సింహాలు ఒక 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 అధికారానికి గుర్తుగా ఉంటాయి కనుక ఎంత గొప్ప ధన్యత మనకు ఇచ్చాడంటే దేవుడు. ఆ రాజుల బిడ్డలైనా సరే, అలాంటి హోదా కలిగిన వారి బిడ్డలైనా సరే ఆకలితో అలమటిస్తాయేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదంట. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నందుకు నిజంగా ప్రార్థన చేయకుండా స్తుతించకుండా ఉండలేము కనుక దయచేసి ఈ యొక్క వాగ్దానాన్ని మనందరి జీవితంలో నెరవేర్చలాగిన ఆ దేవాది దేవుణ్ణి మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల రాజా, మీకు వందనాలు తండ్రి. యేసయ్యా, ఇదిగోనైనా ప్రభువా, ఇంత చక్కని దినాన్ని మా జీవితాల్లో మీరు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. తండ్రి, ఇదిగోనైనా ప్రభువా, నీ బిడ్డలేని మేమందరం ప్రభువా ఈరోజు దినభాగ వాక్యాన్ని ప్రభువా తండ్రి ధ్యానించుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలయ్యా. నీ బిడ్డలైనటువంటి మమ్మల్ని అందరినీ ప్రభువా తండ్రి మీరు పోషిస్తున్నందుకు నీకు వందనాలు. అవునయ్యా తండ్రి, నీ వాక్యం సెలవిస్తుంది నాయన ప్రభువా, సింహపు పిల్లలైన ఆకలి ఉంటాయేమో కానీ నిన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదని మాట్లాడు. అందుని బట్టి నీకు వందనాలు ప్రభువా. దయచేసి ప్రభువా తండ్రి ఈ యొక్క వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రభువా, ప్రతి ఒక్క కుటుంబాల్లో ప్రభువా నీ యొక్క సమృద్ధిని, సంతోషాన్ని, సమాధానాన్ని కలగజేసి ప్రభువా వారందరి జీవితంలో ప్రభువా మేలుని మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.